హాయ్ రిషి, ఎలా ఉన్నావు? బాగున్నామన్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. లెట్స్ డిస్కస్ అబౌట్ సిఎస్కే వర్సెస్ ఆర్సిబి ప్రివ్యూ. ఓకే. లాస్ట్ సిఎస్కే మ్యాచ్ కూడా ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్ అయిపోయింది. సిఎస్కే వర్సెస్ ఎంఐ హై స్కోరింగ్ మ్యాచ్ కాకపోయినా మంచి థ్రిల్లింగ్ ఉండింది. బికాస్ ఆఫ్ సిఎస్కే బ్యాటింగ్ లాస్ట్ వరకు తీసుకొచ్చి రచిన్ రవీంద్ర రెస్పాన్సిబుల్ గా ఆడి కంప్లీట్ చేసినాడు కాబట్టి గెలిచినారు ఎట్నో గుడ్డేటంగా. నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సిబి, అనదర్ బిగ్ మ్యాచ్. దీని గురించి సిఎస్కే లో చేంజెస్ ఏముంటాయి ప్లేయింగ్ లెవెన్ లో? ఆహ్, రె రెండు టీమ్‌లు విన్నింగ్ తో వస్తున్నాయి కాబట్టి సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటది? ఆహ్, ఏమన్నా కాంబినేషన్స్ చేంజెస్ ఉండొచ్చా? లేదంటే విన్నింగ్ టీమ్ కాంబినేషన్ అలానే తీసుకెళ్తారా? దీని గురించి నీ ఐడియా ఏంది? ఎందుకంటే వి హావ్ సీన్ లాట్ ఆఫ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్స్ లాస్ట్ మ్యాచ్ రుతురాజ్ కెప్టెన్సీలో. త్రిపాఠి వన్ డౌన్ రావడం, ఓపెనింగ్ రావడం గాని, దీపక్ కూడా ప్లేయింగ్ లెవెన్‌లో ఉండడం ఇన్‌స్టెడ్ ఆఫ్ విజయ్ శంకర్. చాలా ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్స్ ఉన్నాయి. ఆహ్, పతిరానా ఇంజరీ అని చెప్తున్నారు. అందువల్ల రిలీజ్ ఆడాడు. దట్స్ ఆబ్వియస్. ఇలాంటి మూవ్స్ చాలా చేశాడు. ఆహ్, కెప్టెన్సీలో ఏమన్నా చేంజెస్ చూడొచ్చా? ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ ఏమన్నా చేంజ్ ఉంటదా? దీని గురించి నీ ఒపీనియన్ ఏంది రిషి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మీరు ముంబైతో చెన్నై గుడ్ ఆటం గెలిచిందన్నారు. ఎప్పుడైనా మీరు చూసుకోండి. గుడ్ ఆటమే. గుడ్ ఆటమే. ఆహా, ఒక విషయం ఆ! ఎప్పుడైనా ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూసుకున్నారంటే అది థ్రిల్లర్ మ్యాచ్గా ఎండ్ వరకు పోతుంది ఫస్ట్. ఇంకొకటి, ఇది మా థ్రిల్లర్ మ్యాచెస్ కోసం ప్రజలు కూడా వెయిట్ చేసేది. ఓకేనా? ఇది థ్రిల్లర్ అందుకని లాస్ట్ వరకు తీసుకెళ్తారా? తీసుకెళ్తామని చెప్పము. మాకు ఆ గ్రౌండ్ అలాంటిది, మాకు అలా క్రియేట్ చేస్తున్నాయి. మాకు అన్నీ అలా అనుకూలంగా వస్తున్నాయి. ఎనీవే మ్యాచ్ విన్ అయినావు మాకు వచ్చారు. దాంట్లో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము 115-20 ఓవర్స్ తీసుకెళ్ళిన వల్ల రేపు ఆర్సీబీ ఏమనుకుంటుంది, ఇది ఒక 160 పిచ్చో 180 పిచ్చో అని వాళ్ళ మైండ్లోనే ఒక డౌట్ వస్తుంది. ఇంకొకటి, వాళ్ళు ఏమనుకుంటారు, సరే సెకండ్ బ్యాటింగ్ వచ్చి సిఎస్కే స్ట్రగుల్ అయ్యింది, మనం ఏం చేద్దాం, మనం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే తీసుకొని ఆడదామా, ఒక 160-180 రన్స్ కొట్టిద్దామా. అది అడ్వాంటేజెస్ ఉన్నాయి. మేము వచ్చి చాలా అడ్వాంటేజెస్తో చూస్తాం. ఇలా ఎండ్ వరకు పోయింది, మాకు చాలా కష్టంగా ఉండాలి, అదని నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. నువ్వు చెప్పేదేందంటే మెంటల్‌గా ఆర్‌సీబీని అఫెక్ట్ జేయడానికి ఈ మ్యాచే ప్రిపేర్ అయిపోయినారు. అఫెక్ట్ ఏమి చేయడానికి. స్కెచ్‌లురా అరేయ్! ఆహా, కాదు కాదు, చేయడానికి ప్రిపేర్ అయినామని చెప్పలా, ఇలా అయ్యింది కూడా మాకు అడ్వాంటేజే అంటున్నా. ఇలా ఆర్సీబీని చేసేదానికి ఎప్పుడు అలా చేసినామని చెప్పను, అలా చేయదు. ఇది అయింది కూడా మనకు అడ్వాంటేజెస్ అంటున్నా అంతే. ఇప్పుడు కాంబినేషన్కి వద్దాం. టీమ్ కాంబినేషన్ అది కదా. ఓపెనింగ్ ఎందుకు త్రిపాఠిని పంపించినారు? రుతురాజ్ గైక్వాడ్ ఇంతకు ముందు ఓపెనింగ్ బాగానే చేసినాడు, త్రిపాఠి ఎందుకు ఓపెనింగ్ వచ్చినాడు? మాకు ఆ డౌటే ఉనింది. యాక్చువల్గా ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో మైకల్ ఎస్సీ వచ్చి మిడిల్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పినాడంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడుండే టీ ట్వంటీ జనరేషన్లో పవర్ ప్లే నుంచి బాగా యూస్ చేసుకోవాలి. యూస్ చేయాలంటే ఎట్టా, ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ పెట్టి పవర్ ప్లే యూస్ చేయాలంటే వికెట్ కూడా పడచ్చు. వికెట్ పడిందంటే త్రిపాఠి ఎండ్ వరకు తీసుకొని పాలేడు. ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు చూసినా డాన్సింగ్ రోజ్ చూస్తారు కదా ఎట్లా ఆడతాడని, డాన్స్ వేస్తా ఆడతాడు. అది తురు 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 తురుని ఆడేవాళ్ళు ఏమవుతుంది, ఎప్పుడైనా వికెట్ కొని పడచ్చు, ఎండ్ వరకు తీసుకొని పోలేడు. అందువల్ల త్రిపాఠిని ఓపెనింగ్ పంపించేసినాం అంటే అటాక్ చేయని, ఎన్ని రన్లు కొడతాడో కొట్టని, ఎంచోప్ ఆడతాడు, అన్ని షాట్స్, ర్యామ్ షాట్ ఆడతాడు, బౌన్స్ రేసినదంటే కేపర్ పైన కొడతాడు, అన్ని చాలా ఉప్పర్ కట్లు, చాలా స్టైల్స్ ఉన్నాయి. సో అటాకింగ్ ఆడేదానికి త్రిపాఠిని ఓపెనింగ్ పంపించినారు. ఇప్పుడు త్రిపాఠి రికార్డ్స్ చూసినామంటే కొని ఐపీఎల్ నెంబర్ పూణేకి ఆడినప్పుడు ఓపెనింగ్ ఆడినాడు. దాని తర్వాత 2022లో నెంబర్ 3 పొజిషన్లో కూడా ఆడినాడు. ఎప్పుడు ఆడినా సరే 25-30 యావరేజ్, ఏ పొజిషన్లో ఆడినా బ్యాటింగ్ యావరేజ్ ఎట్లా అంటే 25-30 యావరేజ్ పెట్టుకున్నాడు. సో మనకొచ్చి అటాకింగ్ ఆడాలనే అతనికి ఒక ప్లేయింగ్ పొజిషన్ సెట్ చేసినారు, కానీ దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఒక మ్యాచ్ కొట్టకపోయినా ఇంకొక మ్యాచ్ ఆడతాడు. రోల్ ఏంది, త్రిపాఠికి ఇచ్చిన రోల్ పోయి అటాకింగ్ ఆడేది. ఇప్పుడు త్రిపాఠి వికెట్ పడినా రుతురాజ్ గైక్వాడ్ అనేవాడు ఎండింగ్ వరకు
తీసుకొని పోగలరు గేమ్. నెక్స్ట్ వచ్చి అందుకు ఉత్తర గేమ్ ఫస్ట్. నెక్స్ట్ ఇంకేమన్నా ఆడతారా ప్లేయింగ్ లెవెన్ గురించి? ప్లేయింగ్ లెవెన్ వచ్చి ఎప్పుడు సిఎస్కే చూసినదంటే విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ అవ్వదు. ఇక్కడ విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ అవ్వదు ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఇవ్వాల ఇప్పుడు ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేయలేదని. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఏమీ ఉండవు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఈ మ్యాచ్ చూసుకున్నట్టయితే ముంబై వర్సెస్ సిఎస్కే అన్న మ్యాచ్ లో మీకు టార్గెట్ కన్ను ముందుంది కాబట్టి ఆ తర్వాత రుతురాజ్ ఒక బ్లిస్టరింగ్ నాక్ ప్లే చేసిన ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఆర్సీబీ మ్యాచ్ లో యు ఆర్ గివెన్ టు బ్యాట్ ఫస్ట్, అలాంటప్పుడు సేమ్ కాంబినేషన్ తో వెళ్తే ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ కొంచెం తెలుస్తుంది కదా మీ టీమ్ లో. ఇప్పుడు శివం దూబే గాని మనం ఎంతో చెప్తాం స్పిన్ హిట్టర్ అని, బట్ లాస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తను కోల్పోయిన వికెట్స్ అందరూ స్పిన్నర్స్ కే. అలాంటప్పుడు దీపక్ కూడా అని వీళ్ళందరూ స్పిన్ కి కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంటే చేపాక్ లాంటి పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినప్పుడు టార్గెట్ సెట్ చేయాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం హార్డ్ కి వెళ్ళి వికెట్స్ కోల్పి తక్కువ స్కోర్ కాల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఆ మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేసే ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే. ఇప్పుడు సిఎస్కే మిడిల్ ఆర్డర్ వీక్గా ఉందని మీరు అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే దీపక్ కూడా స్పిన్ బాగా ఆడే ఒక బ్యాటర్, స్పిన్కి వచ్చి చాలా బాగా ఆడే బ్యాటర్. దీపక్ కూడా రికార్డ్స్ చూసుకున్నామంటే కూడా 2022 ఐపీఎల్లో 50 మ్యాచెస్కి 451 రన్స్, దగ్గర దగ్గర 30 యావరేజ్ పెట్టుకున్నాడు 2022లో. అప్పుడు ఏ గ్రౌండ్స్ అంటే 6 గ్రౌండ్స్లోనే ఆ వాన్ఖడే కానీ ఇంకా ఒక ముంబైలో ఇంకా 2 పిచ్చెస్, బ్రబోన్ స్టేడియం అండ్ డివై పటేల్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం, నెక్స్ట్ ఇంకా పూణేలో స్టేడియం, ఎడెన్ గార్డెన్స్ కోల్కతా స్టేడియం. ఈ గ్రౌండ్స్ అన్నీ చూసుకున్నామంటే ప్రతి ఒక్క గ్రౌండ్లోనూ స్పిన్ పనిచేస్తుంది. ప్రతి ఒక్క గ్రౌండ్లోనే స్వింగ్ అవుతుంది బాల్. ప్రతి ఒక్క గ్రౌండ్లో బ్యాటింగ్ బాగా ఆడచ్చు ఈ గ్రౌండ్స్ చూసుకుంటే. ఇలాంటి గ్రౌండ్స్లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన దీపక్ కూడా 2022లో ఆ ఇయర్ మంచి ఇయర్ అయిన వల్ల ఇండియన్ టీంలో సెలెక్ట్ చేస్తే 2022 టు 2023 ఇండియన్ టీంలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినాడు. దాని తర్వాత దీపక్ కూడా ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో ఆడడం వల్ల 2023, 2024 అక్కడ మీరు చూసుకున్నారంటే మీకు తెలుసు గ్రౌండ్ చాలా పెద్దది అండ్ బౌలర్స్కి చాలా అనుకూలమైన పిచ్ అది ఎల్ఎస్జి పిచ్. లాస్ట్ టైం మనం కూడా చూసినాం గుజరాత్తో ఒక 120 రన్స్ సంథింగ్ చేయలేకపోయినారు ఎవరు ఎల్ఎస్జి. అది చాలా అలాంటి పిచ్లో దీపక్ కూడా ఏమవుతుందంటే ఒక 10 రన్స్ ఒక చాలా బాల్స్ ఆడేసినాడు, రన్స్ రాకపోయినాడంటే ఇసిరేస్ అవుట్ అయిపోతా ఉంటాడు. అగ్రెసివ్ ప్లేయర్. సో లాస్ట్ 2 years ఫామ్లో లేడు. కానీ ఇప్పుడు చూసుకున్నామంటే చెన్నైలో బ్యాటింగ్ ఆడొచ్చు. బ్యాటింగ్ ఆడేదానికి మంచి కండిషన్స్ ఉన్నాయి. ఎక్కువ బౌలర్కి అని చెప్పను, బౌలర్కి ఉన్నాయి, బ్యాటింగ్ ఆడేవాళ్ళు ఆడొచ్చు. అలాగే అవే పిచ్చెస్ చూసుకుంటే చాలా ఆర్సీబీ పిచ్ అయినా సరే, సన్ రైజర్స్ హైదరాబాద్ పిచ్ అయినా సరే, కోల్కతా అయినా సరే, వాన్ఖేడే అయినా సరే, సగానికి సగం బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్చెస్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఒక మ్యాచ్ చూడకుండా దీపక్ కూడా రిమైనింగ్ మ్యాచెస్ కూడా బాగా ఆడతాడు అనుకుంటున్నాను. అప్పుడే చేంజ్ చేయదు. దీప్ కూడా ఆడే క్యాపబిలిటీ ఉంది. చెన్నై వచ్చి ప్రాక్టీస్ సెషన్స్లో చూడకుండా వేస్తారనేది అది మనం అనుకోలేము. దీపక్ కూడా బాగా ఆడతాడు. నెక్స్ట్ విజయ్ శంకర్ బదులు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫేస్ బౌలింగ్ చూసినామంటే శ్యామ్ కరణ్ ఆల్రౌండర్ వేయగలడు. శివం దూబే ఎప్పుడు అవసరమైతే ఎక్కువ వేయడు, అవసరమైతే వేసే అవకాశం ఉంది. కానీ చెన్నై పిచ్లో స్పిన్ కావాల్సిన వల్ల దీపక్ కూడా స్పిన్ బౌలింగ్ కూడా వేసే అవకాశం ఉంది. డొమెస్టిక్లో చూసుకున్నామంటే సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీలో చాలా మ్యాచెస్లో స్పిన్ వేసినాడు. 1 ఓవర్ అనే కాదు 2-3 ఓవర్స్ కూడా వేసినాడు. సో అందువల్ల నేను దీపక్ కూడా బాగా ఆడతాను. అన్నిటికీ యూస్ అయ్యేవాడు, చేంజ్ చేయరు. ఒక 5 మ్యాచెస్ 6 మ్యాచెస్ కంటిన్యూస్గా చూస్తారు. అలా శివం దూబే విషయానికి వస్తే ఇప్పుడు స్పిన్కి అవుట్ అవుతున్నావు. ఎక్కువగా మనం దేన్ని అటాక్ చేస్తున్నావు దాంట్లో మనకు వీక్నెస్ ఉండొచ్చు. రోహిత్ శర్మ చూసుకున్నామంటే కూడా పుల్ షాట్ ఆడతాడు, పుల్ షాట్లో చాలాసార్లు అవుట్ అయినాడు. సో అందువల్ల అది వీక్నెస్ అవ్వదు. స్ట్రెంగ్త్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా
శివం దుబే ఎప్పుడు కొడతాడని కాదు, ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ శామ్ కథన్కి వస్తే రీసెంట్ టైం రీసెంట్ టైంలో ఒక దుబాయ్ లీగ్ ఆడినాడు. దుబాయ్ లీగ్ ఆ దుబాయ్ లీగ్లో క్యాప్టెన్గా చేసి సెమీఫైనల్కి వచ్చి ఒక ఆల్రౌండర్ అయిన టాప్ 5 బ్యాట్స్మెన్లో ఒకడుగా ఉన్నాడు. అప్పుడంటే ఏంటి, మంచి రీసెంట్ టైంలో మంచి బ్యాటింగ్ టచ్లో ఉండే శామ్ కథన్. మనం శామ్ కథన్ మెయిన్గా చూసుకున్నామంటే బ్యాటింగ్ కదా. బౌలింగ్ బౌలింగ్ అయితే అవసరమైనప్పుడు యూజ్ చేస్తాం. పవర్ ప్లేలో స్వింగ్ ఒకవేళ అయిందంటే 2 ఓవర్స్ కొనిస్తాం. మిడిల్ ఓవర్లో స్పిన్ ఏమన్నా అటాక్ చేసినదంటే అప్పుడు శామ్ కథన్ యూజ్ చేసుకునేది. సెకండరీ బౌలింగే కానీ మెయిన్గా బ్యాటర్గా యూజ్ చేసుకోవచ్చు. హోమ్ కండిషన్స్లో శామ్ కర్న్ అంటే హోమ్ కండిషన్స్లో కూడా ఆడతాడు, అవే కండిషన్స్లో ఇంకా బాగా పనిచేస్తాడు. సో మిడిల్ ఆర్డర్ వీక్ అని చెప్పలేం. ప్రతి ఒక్క కండిషన్లో ఒక్కొక్కడు పని చేయొచ్చు. ఈ రోజు ఒకడు ఆడకపోతే రేపు ఆడొచ్చు. అంతేగాని ఛాన్సెస్ ఒక 3-4 మ్యాచెస్ ఇవ్వకుంటే అప్పుడే మిడిల్ ఆర్డర్ చేంజ్ చేయాలంటే అది కష్టమైంది. ఇది మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది చెన్నైకి. ఎనివే నెక్స్ట్ అది ధోని ఉండేటప్పుడు ఆ ప్లేయర్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మ్యాచెస్ నువ్వు బాగా చేయకపోయినా టీమ్ లో పెట్టుకోవడం, దట్స్ ది అప్రోచ్. అందువల్ల ఆ ప్లేయర్స్ కూడా కొంచెం బాగా ఆడతారు యాజ్ సీజన్ గోస్ ఆన్. బట్ రుతురాజ్ క్యాప్టెన్సీ ఎలా ఉంటుందో చూద్దాం. అది ప్లేయర్స్ ని ఎలా అఫెక్ట్ చేస్తుంది, అది కూడా ఇంకా రాబోయే సీజన్ లో కూడా తెలుస్తుంది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఆర్సీబీ రిషి? ఓకే. యాక్చువల్‌గా ఆర్‌సీబీ కాంబినేషన్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏమన్నా చేంజెస్ ఉంటాయా? ఏమన్నా ఎందుకని నేను అడుగుతున్నానంటే, లాస్ట్ మ్యాచ్ ఎడెన్ గార్డెన్స్‌లో ఆడినాడు. సో, ఇద్దరు స్పిన్నర్స్‌తో పోయినారు. ఒక పార్ట్ టైమ్ స్పిన్నర్స్‌తో పోయినారు. ఇక్కడ ఫుల్‌గా స్పిన్ కండిషన్స్. సో, స్పిన్ కండిషన్స్ ఉండే వల్ల బ్యాటింగ్ ఏమన్నా చేంజ్ అవుతుందా అనేసి కాంబినేషన్‌లో నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. సో, మేమన్నా చేంజెస్ ఉంటాయనుకుంటున్నారా ఆర్‌సీబీకి? ఐ గెస్ విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ అయ్యారు అని నేను అనుకుంటున్నా. బికాస్ ఆండీ ఫ్లవర్ కూడా అలాంటి కైండ్ ఆఫ్ కోచే. ఆన్ కమింగ్ టు స్పిన్ ట్రాక్స్ అంటే ఇప్పుడు లివింగ్స్టన్ హ్యాండీగా ఉన్నాడు. హీ కెన్ బౌల్ ఆల్ 4 overs ఆల్సో ఇఫ్ సపోర్ట్స్ సపోర్ట్ చేస్తే బాగా లివింగ్స్టన్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. కృణాల్ పాండ్యా ఆల్వేస్ ఒక మంచి ఎకనామికల్ బౌలర్, ఇంటెలిజెంట్ బౌలర్. శ్రేయాస్ శర్మ లాస్ట్ మ్యాచ్ కొంచెం ఆ ఫస్ట్ 3 overs హార్డ్‌గా బౌల్ చేసినా కూడా లాస్ట్ ఓవర్ చాలా బ్రిలియంట్‌గా స్పీడ్ తగ్గించి, ఫ్లైట్ చేసి బాగా చేశాడు. సో, ఆన్ ఇవన్నీ చూసుకున్నట్టయితే స్పిన్ కాంబినేషన్‌లో ఏ చేంజెస్ ఉండవు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక అన్ని ఆల్ బేసెస్ కవర్డ్. మంచి పెర్ఫార్మన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ నుంచి చూస్తే ఓపెనింగ్ గాని, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్స్ ఇవ్వడం గాని, ఇక్కడ ఒక కీ ఏందంటే కోల్‌కతాలో ఎళ్ళినంత హార్డ్‌గా పవర్ ప్లేలో ఎళ్ళకూడదు. దట్స్ వాట్ వి సీన్ ఇన్ ముంబై మ్యాచ్ కూడా. రోహిత్ శర్మ అటాకింగ్‌గా ఎళ్ళడం వల్ల వికెట్ కోల్పోయాడు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా అడ్జస్ట్ చేసి చూసుకుంటారని నేను అనుకుంటున్నా. సో, రన్నే బాల్ కొ డాట్స్ ఎక్కువ ప్లే చేయకుండా సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేషన్ చేస్తూ హియర్ అండ్ దేర్ బౌండరీస్ కొట్టుకుంటూ ఒక 180 స్కోర్ సెట్ చేసి బ్యాటింగ్ చెన్నైకిచ్చినా, ఇఫ్ సపోజ్ చెన్నై బ్యాటింగ్ ఏసినా ఒక 160కి రెస్ట్రిక్ట్ చేయడం, వాళ్ళు కొంచెం ఫోర్స్ చేయడం, ఇలాంటివి చేస్తే గుడ్ ఛాన్స్ టు విన్. నో చేంజెస్ ఇన్ ప్లేయింగ్ 11 నా ఒపీనియన్ ఇన్ ఆర్‌సీబీ. ఓకే. మీ ఒపీనియన్‌లో నో చేంజెస్ అంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే, మీకు ఫేస్ బౌలింగ్ చూసుకున్నట్టయితే ఆహ్, హేజల్‌వుడ్ ఉన్నాడు, యష్ దయాల్ ఉన్నాడు, నెక్స్ట్ రసిక్ సలాం. రసిక్ సలాం ఉన్నారు. వీళ్ళు ముగ్గురున్నారు. వేరెవరు లేదు. నేను ఇంపాక్ట్ ప్లేయర్‌లో స్వప్నిల్ సింగ్ ఏమన్నా రావచ్చు అనుకుంటున్నా. బ్యాటింగ్ కేపబిలిటీ ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? అంత ఆహ్, యు నువ్వు స్వప్నిల్ సింగ్ తీసుకురావాలంటే యూ హావ్ టు రీప్లేస్ రసిక్ సలాం. ది ఓన్లీ వే. అవును. సో, నీకు ఆహ్, ఏం చెప్పను. ఇప్పుడు బౌలింగ్ కన్నట్టు చూసుకుంటే ఇప్పుడు 8 ఓవర్సే నీకు ఫాస్ట్ బౌలర్స్‌కుంది. ఈవెన్ థో ఆ పిచ్ నీకు సపోర్ట్ చేసినా గూడా యూ హావ్ 3 స్పిన్ ఆప్షన్స్. లివింగ్‌స్టోన్‌లో ఒక స్పిన్ ఆప్షన్ ఉన్నాడు ఆల్రెడీ. సో, 3 పేస్ బౌలింగ్, 3 స్పిన్‌తో ఎళ్ళడం ఏం నాట్ బ్యాడ్ ఐడియా నాకు తెలిసైతే. నువ్వు దీనికి మించి స్వప్నిల్ సింగ్ తీసుకొస్తే కాంబినేషన్ ఎక్కడైనా కొంచెం చేంజ్ అవుతది. సో, వర్కౌట్ అవ్వదు అని నాకనిపిస్తుంది.
సో, లివింగ్‌స్టన్ కెన్ బౌల్. స్వప్నిల్ సింగ్ ఈస్ ఎ గుడ్ బౌలర్. కానీ లివింగ్‌స్టన్ ఆల్సో కెన్ బౌల్ కాబట్టి ఐ విల్ గో విత్ సేమ్ టీమ్. ఓకే. ఓకే. ఆర్‌సీబీలో కూడా ఏం చేంజెస్ ఉండవనుకుంటున్నారు. యెస్. భువనేశ్వర్ కూడా ఇంజరీ కాబట్టి రషీద్ సలాం ఇఫ్ హి ఈస్ ఫిట్ అయితే రావచ్చు. బట్ ఇట్స్ సో ఎర్లీ ఇన్ ద టోర్నమెంట్. బ్యాక్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో ఇంకా చాలా మ్యాచెస్ ఆడాలి కాబట్టి సో, భువనేశ్వర్ కంప్లీట్‌లీ ఫిట్ అయ్యాక ప్లేయింగ్ 11లోకి రావడం బా ఐడియల్. ఓకే. ఓకే. స్పిన్ అయితే వీళ్ళు ముగ్గురున్నారు. ఇంకెవరు రాదంటున్నారు. భువనేశ్వర్ కుమార్ ఒకవేళ ఫిట్ అయితే రసిక్ సలాం బదులు రావచ్చంటున్నారు. ఓకే. యెస్. ఓకే. ఇది ప్లేయింగ్ 11 అయితే ఏం చేంజెస్ అంటున్నారు అంతే. ఇప్పుడు మీరు ఆర్‌సీబీలో కీ బ్యాటిల్స్ ఎవరికుంటాయనుకుంటున్నారు? కీ బ్యాటిల్స్ అని చూసుకున్నట్టయితే నేను ఫిల్ సాల్ట్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ ఫస్ట్ అండ్ కోహ్లీ వర్సెస్ నూర్ అహ్మద్. వీళ్ళిద్దరికీ మంచి కీ బ్యాటిల్ ఉండొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్‌కి ఫిల్ సాల్ట్ కొంచెం ఎక్స్‌పోజ్ అవుతాడు. రీసెంట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో కూడా చూసినాం. చాలా మ్యాచెస్ హర్షదీప్‌కి సేమ్ షాట్ ఆడి ఔట్ అవ్వడం చాలా సార్లు చూసినాం. సో, ఖలీల్ అహ్మద్ వర్సెస్ ఫిల్ సాల్ట్ కీ కీ బ్యాటిల్‌గా ఉండొచ్చు. అండ్ నూర్ అహ్మద్ వర్సెస్ విరాట్ కోహ్లీ అంటే ఆ మిడిల్ ఓవర్స్‌లో కొంచెం స్లో డౌన్ అయితే సపోజ్ రన్స్ రాకపోతే ఆ టైంలో నూర్ అహ్మద్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాడు. సో, తననెలా హ్యాండిల్ చేస్తాడు కోహ్లీ అనేది ఒక విషయం. సో, ఇవి 2 కీ బ్యాటిల్స్ ఆన్ ఆర్‌సీబీ సైడ్. సీఎస్‌కే సైడ్ కీ బ్యాటిల్స్ ఏముండొచ్చు? నేను సీఎస్‌కే కీ బ్యాటిల్స్‌కి ముందు నాకు ఆర్‌సీబీలో కూడా నాకొక పాయింట్ ఉంది. నేను ఆర్‌సీబీలో కీ బ్యాటిల్స్ ఎవరనుకుంటున్నానంటే అశ్విన్ అశ్విన్‌కి ఫిలిప్ సాల్ట్ అండ్ అశ్విన్ లివింగ్‌స్టోన్‌కి ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫిలిప్ సాల్ట్ ఫేస్ బౌలర్‌ని ఆడేస్తాడని నాకేదో నమ్మకం ఉంది. ఇంగ్లాండ్ ప్లేయర్స్‌కంతా ఫేస్ బౌలర్స్‌ని ఆడేది కొంచెం అంత కష్టంగా ఉంటదనుకోను. కానీ పవర్ ప్లేలో ఒక స్పిన్నర్ వస్తే అది అశ్విన్ లాంటి స్పిన్నర్ వస్తే ఎలా ఆడతాడనేసి నాకు అది సీఎస్‌కే లాంటి గ్రౌండ్‌లో అశ్విన్ లాంటి స్పిన్నర్‌ని ఎలా ఆడతాడనేసి నేను ఈ బ్యాట్లు అనుకుంటున్నాను. అశ్విన్ అండ్ లివింగ్‌స్టోన్‌కి కూడా. లివింగ్‌స్టోన్‌కి మిడిల్ ఓవర్స్‌లో కూడా అలా అనుకుంటున్నాను. నెక్స్టు మీరడిగినట్టు చెన్నై కీ బ్యాటిల్స్‌కొచ్చినాదంటే, నేనేమనుకుంటానంటే రుతురాజ్ అండ్ కృణాల్ పాండ్యా అనుకుంటున్నా. ఎందుకు కృణాల్ పాండ్యా అంటున్నానంటే, ఓపెనింగ్ త్రిపాఠి వస్తాడు కాబట్టి, అప్పుడు ఫేస్ బౌలర్స్‌ని త్రిపాఠి చూసుకుంటాడు. మెయిన్‌గా రుతురాజ్ గైక్వాడ్ కృణాల్ పాండ్యాని అటాక్ చేస్తాడని నేను చూసుకుంటున్నాను. కృణాల్ పాండ్యా కీ బ్యాటిల్. మీరేమనుకుంటున్నారు చెన్నైలో ఎవరికి కీ బ్యాటిల్ ఉంటదనుకుంటున్నారు? కీ బ్యాటిల్ అనేదొచ్చి ఇన్ కేస్ ఆఫ్ మిడిల్ ఓవర్స్‌కి మూవ్ అయినట్టయితే శివం దుబే వర్సెస్ శ్రేయాస్ ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా లెగ్ స్పిన్నర్స్‌కి కొంచెం అంతగా పెర్ఫార్మ్ చేయట్లేదు శివం దుబే. సో, దట్ మైట్ బి ఎ కీ బ్యాటిల్. ఎందుకంటే మీ మిడిల్ ఆర్డర్ ఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ శివం దుబే. ఆ వికెట్ గాని క్యాప్చర్ చేసినట్టయితే వి ఆర్ వెల్ ఇంటూ ది గేమ్. ఒక పా సీఎస్‌కే చేపాక్ ఫోర్ట్రెస్‌ని బ్రేక్ చేస్తాం. ఒక పాయింట్ నేను చెప్తా. సి సుయాష్ శర్మ వేరే రైట్ హ్యాండర్ బ్యాటర్స్‌కి ఎవరికైనా శ్యామ్ కరణ్‌కైనా సరే, దీపక్ హుడాకైనా చెప్తే నేను ఒప్పుకుంటా. శ శ ఆహ్, శివం దూబేకి సుయాష్ శర్మ బౌలింగ్ వేయగలుగుతాడంటే అది కష్టమే. లెఫ్ట్ హ్యాండర్‌కి బాల్లు ఆఫ్ సైడ్ వస్తాయి. సో, ఎట్టెసెత్తాడు అటు పోయి పడతాయి. మీరేం అటనుకుంటే లాస్ట్ సీజన్ నువ్వు చూసుకున్నట్టయితే రాహుల్ చహర్‌కిను, హర్‌ప్రీత్ బ్రార్‌కే కదా వికెట్లు వదిలేసింది శివం దుబే. బ్యాక్ టు బ్యాక్ డక్స్. హర్‌ప్రీత్ బాల్ నో వన్ చూసుకున్నామంటే కెన్ గెస్. హర్‌ప్రీత్ బాల్ హి చూసుకున్న కెన్ బౌల్ గూగ్లీస్ టూ. అసలు మెయిన్ తను మోస్ట్ ఎఫెక్టివ్ రసెల్‌కేసాడు చూడు గూగ్లీ సేమ్ ఒకటే. అలా బయటికెళ్ళిందంటే క్లోజ్ శివం దుబే చాప్టర్ క్లోజ్. లాస్ట్ మ్యాచ్ చెప్పాలంటే మమ్మల్ని మ్యాచ్‌లోకి తీసుకొచ్చిందే శ్రేయాస్ శర్మ రసెల్ వికెట్ తీసి. నెక్స్ట్ మ్యాచ్‌లో నుంచి సేమ్ బయటకి తీసేస్తాం. జరగొచ్చు. మనం లా నువ్వు నువ్వు చెప్పినట్టు అశ్విన్ వర్సెస్ లివింగ్‌స్టన్‌కి బ్యాట్‌లెను. కానీ నాకు తెలిసి లివింగ్‌స్టన్ బ్యాటింగ్ వస్తాడని నాకు డౌట్. ఫిల్ సాల్ట్, కోహ్లీ రజత్ పటిదార్ కంప్లీట్ చేసేస్తారు కాబట్టి ఆ కీ బ్యాటిల్ చూడడం కొంచెం కష్టమే. Emotional damage. లాస్ట్ మ్యాచ్ మనం లాస్ట్ మ్యాచ్ మిమ్మల్ని మ్యాచ్‌లోకి తీసుకొచ్చిన సుయాష్ శర్మ. మ్యాచ్ నుంచి ఈరోజు తీసుకెళ్ళే సుయాష్ శర్మని. సరేనా? విన్ చేసి. చూద్దాం. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్
ఎక్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ టీమ్. ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ సిఎస్కే ఏమనుకుంటున్నారు రిషి? హూ విల్ బి ద కీ ప్లేయర్? మ్యాచ్ టర్నింగ్ ప్లేయర్ ఎవరుకుంటారు? ఈ రోజు నేను ఎక్స్‌ఫాక్టర్ నేను ఇద్దరిని చెప్తా. బౌలర్‌లో ఒకరిని, బ్యాటింగ్‌లో ఒకరిని చెప్తా ఎక్స్‌ఫాక్టర్. ఎక్స్‌ఫాక్టర్ బౌలింగ్‌లో చూసుకుంటే అశ్విన్. ఎందుకని చెప్తున్నానంటే అశ్విన్ ఆర్‌సీబీ ఓపెనింగ్ పేస్ వచ్చి అటాకింగ్ చేస్తాడు. ఒక విరాట్ కోహ్లీ అయినా సరే, ఒక ఫిలిప్ సాల్ట్ అయినా ఫిలిప్ సాల్ట్ ఎప్పుడు పవర్ ప్లేలో అటాక్ చేస్తాడు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ లాస్ట్ 3 సీజన్‌గా చూసుకుంటే పవర్ ప్లే వరకు అటాకింగ్ చేస్తాడు. దాని తర్వాత కొంచెం స్లోగా మ్యాచ్‌ని తీసుకొని పోతాడు గానీ పవర్ ప్లే. సో, అటాకింగ్ చేసే వాళ్ళకొచ్చి ఇంటెలిజెంట్‌గా అశ్విన్ బౌలింగ్ ఏస్తాడు. సో, అశ్విన్ నాకు బౌలింగ్‌లో కీ ప్లేయర్ అనుకుంటున్నాను నేను. అది వేద లాస్ట్ మ్యాచ్ వేద వికెట్స్ అనుకున్నంత అశ్విన్ పెర్ఫార్మన్స్ చేయలేదు. పోయి చూస్తాడు. ఏం తప్పు చేసినావు? బౌలింగ్ స్పీడ్ తగ్గించినావు. ముంబై చూసినావంటే ముంబై స్పిన్నర్స్ బౌలింగ్ స్పీడ్ తగ్గించేసినారు. స్లో బౌలింగ్ ఏసినారు. స్లో ఏయాలా, ఏం వేయాలో చూసుకొని వస్తాడు. ఈ మ్యాచ్ మిమ్మల్ని క్లోజ్ చేస్తాడు అనుకుంటున్నా అశ్విన్ ఫస్ట్. బ్యాటింగ్ చూసుకున్నామంటే నేను ఈరోజు త్రిపాఠి అనుకుంటున్నా బ్యాటింగ్ ఎక్స్‌పెక్ట్. ఎందుకంటున్నానంటే హేజల్‌వుడ్, యష్ దయాల్ లాంటి బౌలర్స్ ఎప్పుడు ఆడతారంటే బ్యాటర్స్ భయపడినప్పుడుదా ఆడతారు. బాల్ స్వింగ్ చేసేది గానీ, వికెట్లు తీసేది గానీ, ఆడేటప్పుడుదా ఈళ్ళు ఆడతారు. ఎప్పుడు అటాకింగ్ చేస్తాడో ఒక బ్యాట్స్‌మెను బాల్ ఏసేదానికి చెయ్యి రాదు. పరిగెత్తేదానికి కాళ్ళు రాదు. తసకలు పడతారు. చెప్తున్నా. మరీ దారుణం మరి. లాస్ట్ సీజన్‌లో లాస్ట్ ఫైనల్ ఓవర్, మ్యాచ్ డిసైడింగ్ ఓవర్ ధోని ఫస్ట్ బాల్ 6 కొట్టిన నెక్స్ట్ 5 బాల్స్ కంప్లీట్ కంట్రోల్‌తో ఏసింది యష్ దయాల్. లాస్ట్ मैच नरेन अटैकिंग बैट्समैन తను కాலும் వర్లే కయ్యం వర్లే నాకు అర్థం కాలేదు సార్. శ్రీకాంత్ చెప్పినట్టు అట్నే నిలబడుకొని ఆడుతున్నాడు. హేజల్వుడ్ బౌన్స్ చేసి ఈడు సునీల్ నారాయణ హేజల్వుడ్ బౌలింగ్ బౌన్స్ చేస్తుంటే ఒక్కొక్కటి జుప్పు జుప్పు మని పైకి లేస్తది. చూడు ఈసారి మీకు స్టిక్కులదా లేవాలా. బాల్ పైకి లేవడం స్టిక్కులు లేస్తాయి. చూసుకో. చూద్దాం. అటాకింగ్ బ్యాట్స్‌మెన్స్ కి భయపడతారు. మీ దాంట్లో అటాకింగ్ బ్యాట్స్‌మెన్ ఎవడు అది చెప్పా? త్రిపాఠి చెప్పినాం గదా! త్రిపాఠి అటాకింగ్ బ్యాట్స్‌మెన్. సరే. సరే. ఓకే. ఇంకా బ్యాటింగ్‌కొస్తే త్రిపాఠి, బౌలింగ్‌కొస్తే అశ్విన్. వీళ్ళిద్దరు చాలనుకుంటున్నా బ్యాటింగ్, బౌలింగ్‌కి. మీ ఆర్‌సీబీలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరనుకుంటున్నారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో? ది ఎక్స్ ఫ్యాక్టర్ అనేవాడు బ్యాటింగ్ లో ది వన్ అండ్ ఓన్లీ కింగ్ విరాట్ కోహ్లీ. ఎప్పుడు చెన్నైకి అగైన్స్ట్ మంచి పర్ఫార్మెన్సెస్ కనిపిస్తాయి. ఆ మంచి పర్ఫార్మెన్స్ ఈసారి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అవుతది. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అవుతది. చాలా రోజులుగా చేపాక్‌లో విక్టరీ లేదు. కేకేఆర్‌లో లేకుండా పోయే కోల్కతాలో అది తెచ్చుకున్నాము. ఇప్పుడు చేపాక్‌లో కూడా తెచ్చుకుంటాం. ఒక నిమిషం. కోహ్లీ బాగా పెర్ఫార్మన్స్ చేస్తే అది మీకు విక్టరీ ఎలా వస్తది? ఎలా వస్తదని ఈ రోజు నైట్ చూడు. అట్ట వస్తది. సరే. కోహ్లీ పెర్ఫార్మెన్స్‌లు చేయకపోతే మా టీమే ఈ రోజు ఉండిండదురా. సరే. బౌలింగ్‌లో చెప్పు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. బౌలింగ్‌లో నువ్వు ఆఫ్ స్పిన్నర్‌ని చూజ్ చేసుకుంటే నేను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని చూజ్ చేసుకుంటా. కృణాల్ పాండ్యా. హెల్మెట్లు మర్చిపోకని చెప్పాలనుకున్నా. శివం దుబే గిల్మెట్లు లేకుండా వచ్చి ఆడుతుంటాడు. సరే. ఇంజరీలతో బయటికెళ్ళిపోబోతాడు. మళ్ళీ సీజన్ రూల్డ్ ఔట్ అయిపోతే మీది ముందే మోసం మిడిల్ ఆర్డరు. ఓడు కూడా లేకుండా పోబోతాడు. చూసుకోండి జాగ్రత్త. మే కృణాల్ పాండ్యా ఈస్ మై ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ బౌలింగ్. మేమేమన్నా కోల్కతా అనుకుంటున్నారు. కుర్నల్ పాండ్యాని చూసి భయపడేదానికి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌కే ఆగైతంటే ఇంక మీరు చూసుకోండి. క్వాలిఫై కూడా అవ్వలా పోయినసారి. చిత్తేస్తారు ఈసారి చూసుకోండి. క్వాలిఫై గురించి మీరు మాట్లాడుతున్నారు. మేము వింటున్నాం. రేయ్! మిమ్మల్ని కొట్టి క్వాలిఫై అయినవురా పోయినసారి. అది మీకు పెద్ద విషయమే. చూస్ చు అవును. ఆఫ్‌కోర్స్ 5 టైమ్ ఛాంపియన్స్‌ని కొట్టి లాస్ట్‌లో ధోని వికెట్ తీసి క్వాలిఫై అవ్వడం ఇట్స్ నాట్ ఎవరీవన్స్ కప్ ఆఫ్ టీ. సరే చూద్దాం. ప్రతిసారి ఆడుతున్నారు. ఆడండి. ఎప్పుడైనా చూసుకోండి. మీరు ఆడతా ఉండేటప్పుడు మిమ్మల్ని తట్టి కూర్చోబెట్టేవారు తెలుసా? మేమే.
రేపు వస్తారు కదా మా కోటకి, అప్పుడు చూసుకుందాం. మీరిప్పుడు ఆడటమే మీరిప్పుడు ఆడటమే లేదు. మిమ్మల్ని తట్టి కూర్చోబెడతాను ఉండండి. సరే, చూద్దాం చూద్దాం. కరెక్ట్‌గా చేయాలి. మాటలు ఎందుకు రిషి, ఆటల్లో చూపియండి. సరే సరే, అన్ని లెక్కలు రేపు చేస్తాం రండి. ఎంతసేపు మ్యాచ్ అయినాక చూసుకుందాం. ఓకే. కమింగ్ బ్యాక్ టు ప్రిడిక్షన్స్. మీ ప్రిడిక్షన్ రిషి? ప్రిడిక్షన్ ఏముంది, ఆర్సీబీ ప్లేయర్స్ని తట్టి కూర్చోబెట్టేదానికి 3 స్పిన్నర్స్ ఉన్నారు మాకు. దానికి మించి మీరు అటాకింగ్ కొట్టాలనుకుంటే నేతని స్లో బాల్ వేసే భయపిస్తాడు. సరేనా? దానికి మించి మీరు మిడిల్లో స్పిన్నర్స్ ఎవరినైనా కొట్టినారంటే శ్యామ్ కరణ్ ఉన్నాడు. వీళ్ళందరూ మిమ్మల్ని పార్సల్ చేసి అస్సామే ఇంక మీరు మాతో దెబ్బతిన్నదంటే మీకు ఆ రోజు నుంచి మీకు గాలి. ఎంత పర్సెంటేజ్ ఇస్తా అనుకుంటున్నారు నేను విన్నింగ్ పర్సెంటేజ్ చెన్నైకి? చెన్నైకైతే 20 ఇస్తారనుకుంటున్నా. ఎందుకంటే నీకే లోపల తెలుసు ఆహా, కాబట్టి. సరే, నేను ఫ్యాన్గా మీరు నిజంగా అనుకొని ఎంత ఇస్తాను అనుకుంటున్నారు చెప్పండి. అఫ్‌కోర్స్ మాకొక ఎడ్జ్ ఇస్తాం అనుకుంటున్నా. మా బ్యాటింగ్ చూసి, మా బౌలింగ్ చూసి లాస్ట్ టైమ్. మీ బ్యాటింగ్ మేబీ 60, 70, 30 ఇయ్యొచ్చు అనుకుంటున్నా. మీ బ్యాటింగ్ చూసి మీకు ఇచ్చేది ఎన్ని పర్సెంట్ అంటే 18% ఇస్తున్నారు. 18 సీజన్ ఆడుతున్నారు కదా, 18% ఇంప్రూవ్ అయిపోయి ఉంటుందని మీకు 18% ఇస్తున్నాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రిమైనింగ్ 82% మాకు. మాకు గవర్నమెంట్ రూల్‌లో కూడా 18 ఇయర్స్ అయితేనే ఓటెయ్యాలన్నట్టు కదా! అందువల్ల 18 ఇయర్స్ అయినా కప్పు కొడతాం. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. అది విరాట్ కోహ్లీ నంబర్‌తో ఆ సీజన్‌తో కొట్టాలనేది మా ఒక గమ్యం. సో, దాన్ని ఈసారి చేరుకుంటాం. సరే మిమ్మల్ని కొట్టే అది చేరుకుంటాం. సరే సరే ఫైనల్‌లో కాదు, లీగ్ మ్యాచ్‌ల్లోనే. ఎందుకంటే ఇక్కడే బయటెళ్తారు కాబట్టి. సో, సరేలే, మీరెన్ని పర్సెంట్ ఇస్తారు సిఎస్కేకి? మీకు నేను 18% ఇచ్చినాను. ఆర్‌సీబీకి 100-0 కావాలంటే 93-7 ఇస్తా. తల ఫర్ ఎ రీజన్ పెట్టుకో. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సరే సరే, మీరు ఇప్పుడు ఎన్నెన్నో మాట్లాడతారు. మీరు మ్యాచ్కి ముందు మాట్లాడేది తెలిసిన విషయమే, మ్యాచ్ తర్వాత మాట్లాడేది మా విషయం. చూస్తాం. మాకు కొంచెం భయం ఉంటాదబ్బా! చేబాక్ కాబట్టి. చూద్దాం. ఆ 7% ఇచ్చిన్నాం గదా! టేక్ ఇట్. మిమ్మల్ని కంప్లీట్ చేయకపోతే మీరు గమ్మునుండ్రబ్బా. లాస్ట్ ఒక సీజన్ గెలిచిపోయి మీరు ఆడే ఆటలో ఈసారి మిమ్మల్ని కంప్లీట్ చేసేయాల్సిందేబ్బా. రివెంజ్ ఉంటదా? రివెంజా? మీతో మేమేంది రివెంజ్, మిమ్మల్ని కంప్లీట్ చేసేయాల్సింది అంతేబా. సరేలే. సరే. ఓకే. థాంక్ యూ.